అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ రావడానికి కారణం అదేనా అనేది ఓ పెద్ద డిబేటు. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే రోజుల్లో అసెంబ్లీకి రాక తప్పదని, దానికి కారణం ఒకటి బాగా వైరల్ అయ్యి చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే వీళ్ళకి ఎమ్మెల్యేగా కొంత జీతాలు ఇస్తారు. ఆ జీతాలు ఇవ్వడము అనే దాని మీద వాళ్ళ సభ్యత్వము ఉండడం వల్ల వాళ్ళకి జీతభత్యాలు అవన్నీ ఉంటాయి. ఎమ్మెల్యే కంటూ ఒక పద్ధతి పాడు ఉంటుంది. ప్రతిపక్ష హోదాకి మరి ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నిన్న ఆనవ రామనారాయణ రెడ్డి ఒక కామెంట్ చేశాడు. ఏం కామెంట్ చేశాడంటే, ఏమయ్య బాబు, నువ్వు ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యి అక్కడెక్కడో కూర్చుంటే మీ ఇంట్లో, అక్కడి నుంచి నువ్వు అరిస్తే మేము ఇక్కడ అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలా? నువ్వెవడివి? ఎమ్మెల్యేది ఎక్కడికి వచ్చి అడగాలి? అసెంబ్లీకి వచ్చి అడగాలి. నీకు జీతభత్యాలు అందుకోసం ఇస్తున్నారు. మరి ఆ జీతభత్యాలు నీకు వద్దా కావాలా? ఒకసారి తీర్చుకొని నువ్వు మాతో నీ ఈ గేమ్స్ ఆడు అని చెప్పేసి కామెంట్ చేశాడు. చాలామంది అతనికి అనవసరంగా జీతభత్యాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోని వాడికి అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి? దాని యొక్క డైరెక్ట్ మీనింగ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా. అందుకు నువ్వు అసెంబ్లీకి పోయి రావడానికి మీకు జీతం, అంతే తప్ప నువ్వు ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత దానికి మేము అసెంబ్లీలో ఎలా సమాధానం చెప్తాం అనేది ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్. ఇదే వాదన తెలంగాణలో కూడా వినిపించారు. గత కొంతకాలంగా అయితే అసలు ప్రతిపక్ష నేత కేసీఆర్, రారా నాయనా నీకు దండం పెడతాం, నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీకి రా, అసెంబ్లీకి రా, ఎక్కడ పట్టిన కింద సాధారణ ఎమ్మెల్యే దగ్గర నుంచి సీఎం వరకు ఒకటే అరిచి 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 ఇట్లా లాభం లేదని చెప్పి కేసీఆర్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసి ఆయన జీతభత్యాలు క్యాన్సిల్ చేయండి అని నిందించే వరకు వచ్చారు. దీంతో జడుచుకున్న కేసీఆర్ నిన్న అర్జెంటుగా ఎల్పీ సమావేశం పెట్టుకొని, అరే నాయన మీకు దండం పెడతాం, మేము అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాం, ఇదిగో మీరు కూడా సభకి వెళ్ళేటప్పుడు అని చెప్పి తన వాళ్ళకి దిశా నిర్దేశం చేశాడు. ఏమని చేశాడంటే, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు కేటాయించినప్పుడు దాని మీద తరోగా మీరు అవగాహన పెంచుకోండి, స్టడీ చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. ఆ తర్వాత అసెంబ్లీకి అరగంట ముందు వెళ్ళండి, ఒక ఎల్పీ సమావేశం పెట్టుకోండి, అక్కడ మళ్ళీ మీరు డిస్కషన్ చేసుకోండి. వాళ్ళని ఫుల్గా ఇచ్చేసాడు. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా మనము అప్పులు ఎంత తీసుకున్నాం? 4 లక్షల కోట్లు 10 ఏళ్లకి. అదే 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఎంత అప్పు తీసుకున్నాడు? 1,50,000 కోట్లు. మరి హామీలు నెరవేర్చడా? లేదు. ఈరోజు కూడా పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి మంత్రిగా ఒక కామెంట్ చేశాడు, అది మీకు చదివిపిస్తా. ఆర్థిక పరిస్థితి బాగలేకనే హామీల అమల్లో జాప్యం జరుగుతుంది, ఇది మాత్రం వాస్తవం. ఇబ్బందులున్న హామీలన్నీ నెరవేరుస్తున్నాం. నెలాఖరులో అందరికీ రైతు భరోసా, కొందరికి రుణమాఫీ జరగాల్సిన మాట వాస్తవమే అని పొంగులేటి అన్నాడు. అంటే వీటన్నిటిని మీరు ఎండగట్టండి అని చెప్పి కేసీఆర్ తన శ్రేణులకి నిన్న దిశ నిర్దేశం చేయడంతో పాటు ఎట్టకేలకి ఆయన తన జీతభత్యాలను కాపాడుకోవడం కోసం వచ్చాడు అనేది ఒక వాదన. అయితే ఇక్కడ ఈరోజు కేసీఆర్ చాలా మర్యాదస్తుల్లాగా, రాముడు మంచిబాలులాగా సీఎం, గవర్నరు, స్పీకరు శాసనసభ, స్పీకరు శాసన మండలి వీళ్ళందరూ వచ్చే సమయానికి బాలుల్లాగా లేచి నిలబడి చక్కగా కూర్చో ఉన్నాడు. వాళ్ళందరూ అది రాజు వెడల రవి తేజములలరగా అన్నట్టు సీఎం వాళ్ళందరి మధ్యలో వస్తుంటే అందరూ సెల్యూట్లు చేస్తుంటే తను ఎలాంటి బతికాను, ఎలాంటి ఈ రోజున సైలెంట్గా వచ్చి అసెంబ్లీలో పిల్లిలాగా నక్కాల్సి వస్తుంది అన్న కోణంలో రేవంత్ రెడ్డి ముందు తన ముందు బచ్చగాడు రేవంత్ రెడ్డి. అలాంటి బచ్చగాడు ఈరోజు సీఎం అయితే, నేను ఇంత రాజకీయ అనుభవం ఉండి కురువృద్ధుండయి ఉండి ఇన్నేసి అవమానాలు నేను పడాలా? నా కెపాసిటీ ఏంది? వీళ్ళ ముందు అసలు వీళ్ళల్లో నేను మాట్లాడేంత గొప్ప తాహతుందా? నా స్థాయి ఏంది? నాదేంది? ఎన్టీఆర్ కాలంలో నా గురువు నేను ఓడించి ఆయన ద్వారా రాజకీయాలు నేర్చుకున్నా. ఆయన్ని నేను ఓడించి ఈరోజు నా వల్ల శిక్షించబడ్డ రేవంత్ రెడ్డి నా ముందే సీఎం అయి తొడగొడుతుంటే నేను కూర్చుని చూస్తూ ఊరుకోవాలా? అసలు నేను ఏనాడైనా ఉద్యమ కాలంలో అయినా సభలకు వెళ్ళానా? ప్రతిదీ రాజీనామాలు చేయడమే కదా. అలాంటి నేనేంటి రాముడు మంచి బాలులాగా సభకు రావడం? నేను ఈ రోజుకి నేను కానీ జగన్ కానీ లోపల ఎక్కడో కూర్చొని వ్యూహరచన చేసింది తప్ప రేవంత్ రెడ్డిలాగా, చంద్రబాబు నాయుడులాగా ప్రతిదానికి ఉపన్యాసాలు పుంకాను ఇచ్చి 24 గంటలు జనంతో పడి ఉండి వేదికలెక్కి గంటల మీటింగ్లు మాట్లాడి, నిన్న మొన్న ఎక్కడో ఉమెన్స్ డే సందర్భంగా కూడా చంద్రబాబు
ఇంత నాలెడ్జ్ ఇంతేసి ప్రసంగం చేస్తున్నాడు అంటే దానికి మమ అని చెప్పి అనేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ వేసిన క్లిప్పింగ్లు ఏవీలు చూసి పాటలు వేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకొని వాళ్ళకి మనం ఏదైనా గ్యాస్ ఇచ్చేసి. కానీ ఇది ఒక రేవంత్లో కూడా ఉంటుంది. ఈ మధ్య మాట్లాడేస్తున్నాడు రేవంత్. కానీ కేసీఆర్ మాట్లాడతాడు, కానీ ఎక్కడంటే అక్కడ మాట్లాడు. కేసీఆర్ ఆలోచన అంతా ఫామ్ హౌస్లో కూర్చొని బుర్రబెట్టి తిప్పుతూ ఉంటాడు. ఆయన ఖాళీగా ఉండి పాలిటిక్స్ చేసేవాడు తప్ప ఈ విధంగా ప్రధానికి హాజరైపోయి ప్రధానికి ముందుండి ప్రధానికి మాట్లాడి చేసే రకం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కొద్దిగా ఏదన్నా జనాల్లోకి వెళ్ళాలి, కానీ అది కూడా చేయట్లా. ఎవరు కేసీఆర్ నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు లాంటి పంచ్ డైలాగులు కొట్టి వెళ్ళిపోతాడు తప్ప. అయితే ఆయన ఎందుకు రాలేదు ఇంతకాలము అంటే వీళ్ళందరికీ నేను బాధ్యుడిని, నేను ఎవరిని ఒక తెలంగాణ రాణి తెలంగాణ తీసుకొచ్చి వీళ్ళందరూ ముందేసిన వాడిని. ఈరోజు రేవంత్ రెడ్డి పోతున్నాడు సీఎంగా, రెండో సీఎంగా రాష్ట్రానికి నా భిక్ష అనేది ఆయన ఫీలింగు. దానితో ఇంత రాజకీయ జీవితాన్ని అనుభవించిన నేను సైలెంట్గా ఇటు వచ్చి నిలబడి వాళ్ళందరూ కలిసి పెద్ద రాజలాంఛనాలతో వస్తుంటే రాజాదిరాజ రాజపరాక్రమ రాజవిక్రమ అనే కోణంలో నేను ఎందుకు అక్కడ కూర్చొని అదంతా చూద్దాం చూడాలి అనేది ఆయన కామెంట్. కానీ అది మరీ ఇక్కడ దాకా వచ్చేసింది కాబట్టి నీకు అసలు జీతబత్యాలు ఎందుకు అని చెప్పి అనే వరకు వచ్చేసింది కాబట్టి ప్రతిపక్షం లేని హోదా లేని అసెంబ్లీ రాణించదు. ఇప్పుడు ఏపీలో చూడండి ప్రతిపక్షం లేదు, ఎమ్మెల్యేలే ప్రతిపక్షంగా, మంత్రులు అధికారపక్షంగా కామెంట్ చేసుకొని ఒకరికొకరు పంచులు వేసుకొని పోతున్నారు. అలాంటి కండిషను రాకూడదు అని కాంగ్రెస్ గట్టిగా మొత్తుకుంటే ఈరోజు కేసీఆర్ వచ్చాడు. దీని వెనక చాలా చరిత్ర